जय हो। ఆమెకు అక్షరం రాదనే కాని లోకాన్ని చదివారు. బతుకు పుస్తకంలో కొత్త అధ్యాయం ఆరంభించారు. తన పేరు కెంపమ్మ. ఒకనాడు ఎండ వాన లెక్క చేయక పశువులు కాశారు. హోళీదుర్గ అనే పల్లె నుంచి శ్రామిక మహిళగా దూరాలు నడిచారు. అది గడిచిన చరిత్ర. మరి ఇప్పుడు తనో వ్యాపారవేత్త. వేతన జీవులు, మధ్యతరగతి ఆకలి తీర్చే రెస్టారెంట్ పెట్టి ఇంపైన ఆహారం అందిస్తున్నారు. సదాశయ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. వివాహ భోజనంబు. బెంగళూరుకు గుండెకాయ లాంటి పీడబ్ల్యూడీ ఆఫీసు దగ్గర యాత్రా స్థలాన్ని తలపించే ఈ ఆహారశాల పేరు అన్నపూర్ణేశ్వరి హోటల్. యజమాని కెంపమ్మ జీవన ప్రయాణం ఒకనాడు ఓ తోపుడు బండితో ఆరంభమైంది. నాడు లభించిన జనాదరణతో ఆమె అన్నపూర్ణేశ్వరి హోటల్కు యజమానిగా మారారు. ఆత్మస్థైర్యం, రుచి, శుచితో ఉండే ఆహారం, సేవాభావం ఇవన్నీ ఆమెను విజేతగా నిలిపాయి. నృపతుంగ రోడ్డుపై పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర 15 ఏళ్ల క్రితం ఆ హోటల్ను ప్రారంభించారు. అధికారులు, డ్రైవర్లు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రియమైన ప్రదేశంగా మారింది. మేము తొలుత హులిదుర్గ గ్రామంలో ఉండేవాళ్ళం. తర్వాత కనకపురలోని దొడ్డలహల్లికి మారిపోయాం. ప్రస్తుతం సుంకడ కట్టేలో ఉంటున్నాం. నా భర్త ప్రభుత్వ క్యాంటీన్ మూసివేసే వరకు అక్కడ పనిచేశాడు. మూసివేసిన తర్వాత కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కానీ మా వారు అందులో చేరడానికి ఇష్టపడలేదు. ఓ చిన్న టీ స్టాల్లో పనిచేశారు. దురదృష్టమేమిటంటే ఆయన రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యారు. మా వాళ్ల నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఉద్యోగులే అండగా నిలిచారు. బెంగళూరులో ఉంటున్న కెంపమ్మ కునిగల్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. 25 ఏళ్ల క్రితం భర్త ఆకస్మిక మరణంతో పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర వీరి క్యాంటీన్ మూతపడింది. తర్వాత కుటుంబ పోషణ కోసం తోపుడు బండి కొని అందులో ఆహారాలు విక్రయించడం ఆరంభించారు. అయితే హోటల్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. నా తండ్రి మద్దూరు, చెన్నపట్నంలో చిన్న హోటళ్లు నడిపేవారు. ఎదుగుతున్న వయసులో నేను చదువు మీద దృష్టి పెట్టలేదు. ఆ హోటళ్లలో పనిచేస్తూ గడిపాను. చదవటం, రాయటం నేర్చుకోలేదు. కానీ అందరితో మంచిగా ఉంటాను. ఆ పరిచయాలతో సంతృప్తిగా ఇలా సేవ చేయడానికి నిశ్చయించాను. ఎన్ని సవాలు ఎదురైనా ఈ వ్యాపారం కొనసాగిస్తాను. కెంపమ్మ అన్నపూర్ణేశ్వరి హోటల్ రాగి ముద్ద, పొంగల్, బొబ్బట్లు, సాంబారన్నం తదితర దక్షిణ భారత వంటకాలను అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ప్లేటు బజ్జీ, పప్పుచారు, రాగి ముద్ద కలిపి 40 రూపాయలు. మెనూ రోజూ మారుతుంది. రోజువారీ కూలీలు, డ్రైవర్లు, హౌస్ కీపర్లు ఇక్కడ వంటవాళ్లుగా నియమించుకుని సవాళ్లను లెక్కచేయక కష్టకాలంలోనూ కెంపమ్మ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అప్పట్లో నా దగ్గర డబ్బులు లేవు. నా భర్త మా ఊరు తిరిగి వచ్చేయమని చెప్పాడు. మా అమ్మ, నాన్నని, మా బిడ్డను చూసుకుంటానని అన్నాడు. అయితే నేను నా కారణాల వల్ల ప్రజలకు ఆహారం అందచేయడం నిలిపివేయకూడదని నిశ్చయించాను. ఈ వ్యాపారం కొనసాగించేందుకు నా గాజులు తాకట్టు పెట్టాను. దేవుని దయతో ఇప్పుడు నా దగ్గరే 20 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ హోటల్కు రోజు కనీసం 100 నుంచి 150 మంది అతిథులు వస్తుంటారు. కానీ కోవిడ్ కంటే ముందు ఈ సంఖ్య 200 వరకు ఉండేది. ఇక్కడ ఉదయం నిర్ణీత వేళల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం లభ్యమవుతున్నాయి. నేను విద్యాశాఖలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను ఈ హోటల్కి ఎప్పటి నుంచో వస్తున్నాను. భోజనం శుచిగా, రుచిగా ఇంట్లో వండినట్లే ఉంటుంది. కెంపమ్మ దాతృత్వంలోనూ పెద్ద చేయి. ఆమె సుంకుడ కట్టెలో నివసిస్తున్నారు. ఎవరి దగ్గర విరాళాలు తీసుకోరు. చిత్తు కాగితాలు ఏరే వీధి బాలలు, ఇంకా దివ్యాంగులు 25 మందికి ఆమె రోజూ ఉచితంగానే ఆహారం అందిస్తున్నారు. 2020-21 లాక్డౌన్ వేళ వలస కార్మికులకు ఉచితంగా భోజనం పెట్టారు. కోవిడ్-19 వేళ వివిధ ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేశాం. గతంలో పెరుగుతున్న ఖర్చులతో మేము బియ్యం, సాంబారు, బజ్జీ, రాగి ముద్దతో కలిపి 50 రూపాయలకే భోజనం అందిస్తున్నాం. చదువుకోలేదనే కాని సమాజాన్ని చదివారు. మహిళా సాధికారత అవశ్యమని, అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరని కెంపమ్మ చెబుతూ ఉంటారు. సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.
ಅನ್ನಪೂರ್ಣಮ್ಮ ಅಂತಾರೆ. నన్నంతా అన్నపూర్ణేశ్వరి అంటారు. అందరికీ ఆహారం అందించడంతో ముడిపడిన పేరు ఇది. 4 సభ్యుల కుటుంబానికే వంట చేయడం కష్టమంటూ నీవెలా చేస్తున్నావమ్మా అని ప్రశంసిస్తారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కారు. వారు స్వతంత్రంగా జీవించాలనేదే నా కోరిక. ధైర్యంగా ఉండాలి. ಅನ್ನೋದೊಂದು ಕೆಪಾಸಿಟಿ ಬಂದ್ರೆ ಯಾವ ತರದಲ್ಲಾರು ಬದುಕಬಹುದು. తోపుడు బండే బతుకుబండిగా ఉన్న రోజులు దాటేశారు. ఇప్పుడు కెంపమ్మ హోటల్ యజమాని అయ్యారు. చిన్న ప్రయత్నంతో గొప్ప ప్రభావాన్ని చూపుతాయని కెంపమ్మ అన్నపూర్ణేశ్వరి క్యాంటీన్ కథ నిరూపిస్తోంది. ಅವತ್ತು ನಮಗೆ ನಮ್ಮ చిన్నప్పుడు సరైన పోషకాహారం లేకుండానే బతికాం. ఇప్పుడు దైవేచ్ఛ కావచ్చు. ఇతరులకు ఆహారం వడ్డించడంతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ನಾವೆಲ್ಲರಿಗೂ ಊಟ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೆ ಅದೇ ಸಂತೋಷ.